ఎస్ రోజా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కొద్దిసేపు క్రితమే తన నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు కేసీఆర్ రాకముందే ముందస్తుగానే సిట్ అధికారులు చేరుకున్నారు. వారు మెటీరియల్ మొత్తం కూడా తెచ్చుకున్నారు. ఎందుకంటే వారు విచారణ సమయంలో అతనికి చైర్స్ తో పాటు, అంటే వారికి సీట్ అరేంజ్మెంట్స్ తో పాటు వీడియోగ్రఫీ, టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కొన్ని మెటీరియల్ కూడా తెచ్చుకున్నారు. ప్రస్తుతం అయితే ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ ఉదయం బయలుదేరిన దగ్గర నుంచి కూడా అడుగడుగునా నీరాజనం పలకారు ప్రజలందరూ కూడా తన అధినేతను రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఎలాంటి సంబంధం లేనటువంటి కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దాదాపు 33 జిల్లాల్లో ప్రతి గ్రామంలోనూ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేసినటువంటి పరిస్థితి మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. కొద్దిసేపటిమే తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్ లో ఉన్నటువంటి తన నివాసానికి కేవలం ఒక్క వాహనం మాత్రమే లోపలికి అలో చేశారు. తన వెంట ఉన్నటువంటి ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు పోలీసులు. ఈ యొక్క నందినగర్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే కేసీఆర్ మాత్రం లోపలికి వెళ్లారు. మరి కాసేపట్లోనే కేసీఆర్ విచారణ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కేసీఆర్ విచారణ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే మనం చూసాం, కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారు. 160 సిఆర్పిసి నోటీసులు. అంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ స్టేట్మెంట్ నమోదు చేయాలని ఇప్పటికీ కేసీఆర్ కి గతంలో 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. అయితే అతను ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి అక్కడే విచారించాలని అక్కడ పోలీసులు కోరిన నేపథ్యంలో అతను అందుబాటులో లేము, కొంత మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని బిజీగా ఉన్నానని కేసీఆర్ ఇప్పటికే రిప్లై ఇవ్వడంతో ఆ తర్వాత మళ్ళీ పోలీసులు మరొక నోటీసులు ఇచ్చారు. అంటే ఈ నెల 1వ తారీఖు, అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలి, ఖచ్చితంగా నందినగర్ నివాసాలకైనా అదేవిధంగా పోలీస్ స్టేషన్ వచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ రోజు 3 గంటలకు, అంటే 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తాం, ఖచ్చితంగా మీరు అందుబాటులో ఉండాలంటూ కూడా మళ్ళీ సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో కేసీఆర్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలి, ఒకవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ సహకరించాలా, ఒకవేళ పోతే పోలీస్ స్టేషన్ వెళ్ళాలా, లేదా నందినగర్ కి వెళ్ళాలా, ఫామ్ హౌస్ కి అయితే రానని చెప్తున్న నేపథ్యంలో, మరి ఫామ్ హౌస్ లో విచారణ ఉండదు నేపథ్యంలో కేసీఆర్ కూడా దాదాపు 6 పేజీల లేఖలో అనేక అంశాలు కూడా ప్రస్తావించారు. ఇదంతా కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. ఇదంతా కూడా ఇంటికి నోటీసులు అందించడం, తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్లను సైతము పోలీసులకు, అంటే సిట్ అధికారులకు, వెంకటగిరి సిట్ ఐఓగా ఉన్నటువంటి వెంకటగిరికి క్రోడీకరించారు. కొన్ని జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి పలు జడ్జిమెంట్లు సైతము కేసీఆర్ రాసినటువంటి 6 పేజీల లేఖలో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 6 పేజీల లేఖలో అనేక అంశాలు కూడా పోలీసులు అటు కేసీఆర్ ప్రస్తావించారు. ఎందుకంటే ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి కేసులో తనను రాజకీయ కక్ష సాధించడంలో భాగంగానే ఈ రకంగా విచారణ పేరుతో వేస్తారు. చట్టం అంటే తనకు గౌరవం ఉంది కాబట్టి విచారణకు వస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తన నందినగర్ లో ఉన్నటువంటి నివాసంలో విచారణకు సహకరిస్తానంటూ కూడా ఆ యొక్క 6 పేజీల కేసీఆర్ రాసినటువంటి 6 పేజీల లేఖలో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణ మరి కాసేపులోనే విచారణ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే కేసీఆర్ చేరుకున్నారు. మరోవైపు సిట్ అధికారులు కూడా ఇప్పటికే 4 బృందం, అటు అధికారుల బృందం, సిట్ అధికారుల బృందం కూడా ఇప్పటికే చేరుకుంది. మరి కాసేపులోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇప్పటివరకు మనం చూస్తాం. ఈ కేసులో 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. మొట్టమొదటిసారిగా మార్చి 10వ తేదీ 2024లో కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదు కావడింది. పంజాగుట్టలో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి 160 సిఆర్పిసి నోటీసులు సిట్ అధికారులు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసాం, ఎప్పుడైతే ఎస్ఐబి కార్యాలయంలో అదేవిధంగా హార్డ్ డిస్క్ ధ్వంసం కావడం జరిగిందో, ఎస్ఐబి అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ కేసులో మొట్టమొదటిసారిగా ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత భుజంగరావుని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తిరుపతిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో రాధాకిషన్ రావు, మొత్తం 4 అధికారులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఒక ఛానల్ ఎండి శ్రావణ్ రాన్ కూడా అదుపులో తీసుకున్నారు. ఈ తర్వాత ఈ మొత్తం ఎంటైర్ సూత్రధారిగా భావిస్తున్నటువంటి ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన, గతంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుని అమెరికా నుంచి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ తీసుకొచ్చి విచారించారు. అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదుకున్నారు. ఆ తర్వాత బాధితులు ఎవరైతే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్తున్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ స్టేట్మెంట్ తో
పాటు అనేక మంది వ్యాపారవేత్తలు, ఎంపీలు, అదేవిధంగా చాలా మంది జర్నలిస్ట్ నాయకుల స్టేట్మెంట్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు నమోదు. ఇటీవల కాలంలో వారిచ్చిన స్టేట్మెంట్ తో పాటు గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని మాజీ మంత్రి హరీష్ రావుని దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత కేటీఆర్ ని 7:30 గంటల పాటు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ఆ తర్వాత ఎంపీగా పనిచేసినటువంటి సంతోష్ రావుని సైతము 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ ముగ్గురు విచారణ తర్వాత మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి దాదాపు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతము సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. 160 సిఆర్పిసి నోటీసుల ప్రకారం అతని సాక్షిగా తన వాంగ్మూలం సేకరిస్తామంటూ కూడా సిట్ అధికారులు ఆ నోటీసులు చాలా స్పష్టంగా పేర్కొంటుంది. ఈ నోటీసులకు రిప్లై ఇస్తూ కేసీఆర్ గారు 6 పేజీల లేఖను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ లేఖ ఆధారంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ లో ఉన్నటువంటి తన నివాసంలో సిట్ అధికారులకు